ప్రేమను ప్రార్థనగా మలచడమే అసలైన ప్రార్థన. కానీ చర్చిలు, దేవాలయాలు, మసీదులు, వ్యవస్థీకృత మతాలు దానిని పూర్తిగా నాశనం చేశాయి. అవన్నీ సిద్ధం చేసిన ప్రార్థనలనే మీకు బోధించాయి. నిజానికి అప్రయత్నంగా మీలో కలిగే సహజమైన భావనే అసలైన ప్రార్థన. అది ఎప్పుడు అలాగే పుట్టాలి. అంతేకాని దేవుడి ముందు కూడా సిద్ధం చేసిన ప్రార్థనను వల్లించే మీరు ఎలా సహజంగా, ప్రామాణికంగా, వాస్తవంగా ఉండగలరు? కాబట్టి చెప్పాలనుకున్న వాటిని మీరు చెప్పండి. ఎలాంటి మర్యాదలు పాటించకుండా మంచి మిత్రుడితో మాట్లాడినట్లుగా దేవుడితో మాట్లాడండి. మర్యాదలతో కూడుకున్న అనుబంధం ఒక అనుబంధమే కాదు. ఒకవేళ దేవుడితో కూడా మీరు మర్యాదపూర్వకమైన అనుబంధంలో ఉన్నట్లయితే మీ సహజత్వాన్ని మీరు పూర్తిగా కోల్పోయినట్లే. ప్రార్థనలో మీ ప్రేమను నింపండి. అలా మీ ప్రేమను ఒక ప్రార్థనగా మలచండి. అప్పుడే మీరు ఈ విశ్వంతో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. అది చాలా అందమైన అనుభవం. మీరు నిజంగా మీ సహజమైన భావోద్వేగంతో అప్రయత్నంగా ఒక చెట్టుతోనో, పువ్వుతోనో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని చూసిన వారందరూ మీరు పిచ్చివాడనుకుంటారు. అదే మీరు చర్చిలో ఉన్న శిలువతోనో, దేవాలయంలో ఉన్న రాతి విగ్రహంతోనో మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ధార్మికుడంటారే కానీ పిచ్చివాడనరు. ఎందుకంటే వాటివి అధీకృత రూపాలు. మీరు రాతి బొమ్మతో మాట్లాడడం కన్నా జీవమున్న గులాబీతో మాట్లాడడం చాలా మంచిది. ఎందుకంటే గులాబీలో దివ్యత్వం ఉంది. అలాగే మీరు భూమి లోతుల్లోకి వెళ్ళిన వేళ్లతో, ఆకాశంలోకి ఉన్నతంగా ఎదిగిన శాఖలతో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల కాంతులతో కూడిన విశ్వంతో అనుసంధానం ఉన్నటువంటి చెట్లతో మాట్లాడడం చాలా మంచిది. దివ్యత్వంతో అనుబంధం అంటే అదే. అంతేకాని మీరు జీవం లేని ఒక శిలువతో మాట్లాడడం శుద్ధ దండగ. ఎందుకంటే శిలువకు విశ్వంతో అనుసంధానమున్న వేళ్ళు లేవు. అందుకే అది చంపుతుంది. కాబట్టి సహజమైన భావోద్వేగంతో అప్రయత్నంగా మాట్లాడడాన్ని పిచ్చి అనుకునే సమాజం, సంప్రదాయ మర్యాదలు పాటించడాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంది. నిజానికి మీరు చాలా గుర్తుపెట్టుకుని గుడిలో వల్లించే ప్రార్థన చాలా మూర్ఖమైన పని. మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా చేసే హృదయపూర్వకమైన సంభాషణే అందమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనలోనే మీరు వికసిస్తారు. కాబట్టి మీరు చేసే ప్రార్థన విశ్వంతో అనుసంధానమైన ప్రేమతో నిండినదై ఉండాలి. అప్పుడు ఎప్పుడైనా విశ్వం మీ మాట వినకపోతే, "నువ్వు నా మాట వినట్లేదు, నేను నీతో మాట్లాడను పో" అంటూ
ప్రార్థన మానేసి బొంగమూతి పెట్టుకుని ముద్దు ముద్దుగా మీరు విశ్వంతో పోట్లాడవచ్చు. మీ మాట వినకపోతే మీకు కోపం రాదా మరి? అలా విశ్వాన్ని కోపగించుకోవడం ఎంత బాగుంటుందో మీకు తెలుసా? ఎంతో స్వతంత్రం ఉంటేనే మీరు ఆ పని చేయగలరు. కాబట్టి ప్రార్థన ఎప్పుడూ అనుభవపూర్వకమైన, హృదయపూర్వకమైన సంభాషణతో నిండి ఉండాలి. అప్పుడు మీరు విశ్వంతో మాట్లాడడం మాత్రమే కాదు, మీ మాటలకు విశ్వం నుంచి బదులు కూడా వస్తుంది. అది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడే మీరు చేసిన ప్రార్థన మీ నుంచి దానంతటదే వచ్చినట్లన్నమాట. అప్పుడు మీరు కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, వినడం కూడా జరుగుతుంది. అస్తిత్వమంతా మీకోసం స్పందించేందుకు సిద్ధంగానే ఉంది. ఒక్కసారి మీ హృదయాన్ని తెరిస్తే చాలు, అది మీకోసం తప్పకుండా స్పందిస్తుంది. నిజానికి ప్రేమకున్నంత సౌందర్యం ఏ శృంగారానికి లేనట్లే, ప్రార్థనకున్నంత సౌందర్యం ఏ ప్రేమకు ఉండదు. కాబట్టి ప్రార్థనతో సమానమైనది ఏదీ లేదు. అలాగే మీకు ఆనందం కలిగినప్పుడు ఈ విశ్వానికి ప్రార్థనాపూర్వకమైన కృతజ్ఞతలు తెలపాలి. అలా మీరు ఈ విశ్వంతో సజీవ సంబంధాన్ని పెంచుకోవాలి. అదే నిజమైన ప్రార్థన. అంతేకాని గ్రామ్ఫోన్ రికార్డులా మీరు ప్రతిరోజు చేసే చర్చిలు, దేవాలయాలు, మసీదులు, వ్యవస్థీకృత మతాలు మీకు నేర్పిన ప్రార్థనలు మీ నుంచి స్వతహాగా వచ్చినవి కావు. కాబట్టి అది కేవలం ఏకపాత్రాభినయమే అవుతుంది. కానీ ఎప్పటికీ అది నిజమైన ప్రార్థన కాబోదు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.